ఇప్పుడు మనం రిమూవల్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఒక ప్రొడక్షన్ కనుక ఏ ఇంప్లైస్ బి ఈ ఫామ్లో ఉంటే దాన్ని మనం యూనిట్ ప్రొడక్షన్ అంటాము. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎగ్జాక్ట్లీ 1 నాన్ టెర్మినల్ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా 1 నాన్ టెర్మినలే ఉండాలి. ఓకే, యూనిట్ ప్రొడక్షన్స్ ఎలా ఎలిమినేట్ చేస్తామంటే, సపోజ్ మనకి ఏ ఇంప్లైస్ బి అని ఒక ప్రొడక్షన్ ఉంది, బి ఇంప్లైస్ ఇట్లా ఉంది ఒక ప్రొడక్షన్ x1 x2 సో ఆన్ xn. అది x1 x2 xn అంటే అది టెర్మినల్స్ ఉండొచ్చు ఓన్లీ, లేదంటే నాన్ టెర్మినల్స్ ఉండొచ్చు, బట్ కాంబినేషన్స్ ఆఫ్ టెర్మినల్స్ నాన్ టెర్మినల్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అప్పుడు మనం ఏ ఇంప్లైస్ ఈ బి ప్లేస్లో ఈ ప్రొడక్షన్ రీప్లేస్ చేస్తాం x1 x2 సో ఆన్ xn. సో టోటలీ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేద్దాము. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఏ ప్రాబ్లం మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనిట్ ప్రొడక్షన్స్ని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై ద యూనిట్ ప్రొడక్షన్స్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ప్రొడక్షన్లో మనకి ఎస్ ప్రొడ్యూసెస్ సి, ఎస్ ప్రొడ్యూసెస్ సి. సెకండ్ ప్రొడక్షన్లో బి ప్రొడ్యూసెస్ క్యాపిటల్ ఏ, బి ప్రొడ్యూసెస్ క్యాపిటల్ ఏ. రెండే ఉన్నాయి, ఎస్ ప్రొడ్యూసెస్ సి, బి ప్రొడ్యూసెస్ ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎస్ ప్రొడ్యూసెస్ సిని ఎలిమినేట్ చేయాలి. అంటే సి ప్లేస్లో ఇక్కడ మనకి సి అంటే ఏంది 0 1. సో కాబట్టి ఇక్కడ మనం 0 1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనం ఎలా ఎలిమినేట్ చేస్తాం, ఎస్ ప్రొడ్యూసెస్ సి దగ్గర సి అంటే ఏంది 0 1 కాబట్టి సి ప్లేస్లో మనం 0 1 పెట్టేసాం. సో కాబట్టి ఈ ప్రొడక్షన్ కాస్త ఏమైంది 0A 1B, ఆ సి ప్లేస్లో ఏమొస్తుంది 0 1 వస్తుంది. తర్వాత ఏ ప్రొడక్షన్స్ ఏం మార్చాల్సిన నెస్టీ లేదు, యూనిట్ ప్రొడక్షన్ లేదు. బి ప్రొడక్షన్లో కూడా ఒక యూనిట్ ప్రొడక్షన్ ఉంది, బి ప్రొడ్యూసెస్ ఏ. సో ఈ ఏని మనం రీప్లేస్ చేయాలి అంటే ఏం చేయాలి, బి ప్రొడ్యూసెస్ ఏ అంటే ఏంది 0S SG, 0S ఆర్ 0 0, అది రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, బి ప్రొడ్యూసెస్ 1 ఏ ప్లేస్లో ఏమొస్తుంది, బి ప్రొడ్యూసెస్ ఏ అంటే ఏంది 0S ఆర్ 0 0. సో ఆఫ్టర్ ఎలిమినేటింగ్ యూనిట్ ప్రొడక్షన్స్ దిస్ ఈజ్ ద ఫైనల్ గ్రామర్. ఓకే, ఒకసారి చెక్ చేయండి, మనకి ఇక్కడ యూనిట్ ప్రొడక్షన్ ఏం లేదు. ఎస్ ప్రొడ్యూసెస్ సిని రిమూవ్ చేసాము, అక్కడ 0 1 వచ్చింది. తర్వాత బి ప్రొడ్యూసెస్ ఏ రిమూవ్ చేసాము, ఏ ప్లేస్లో ఇది పెట్టేసాం. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై ద యూనిట్ ప్రొడక్షన్స్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, ఫస్ట్ దాంట్లో ఏం లేదు, సెకండ్ దాంట్లో ఏం లేదు, థర్డ్ దాంట్లో కూడా ఏం లేదు, ఫోర్త్ దాంట్లో ఉంది. సో కాబట్టి మనం ఫస్ట్ 3 ప్రొడక్షన్స్ ఏం మారవు. సో ఫోర్త్ దాంట్లో మనకి ఏముంది, సి ప్రొడ్యూసెస్ డి ఉంది. నెక్స్ట్ దాంట్లో ఏముంది, డి ప్రొడ్యూసెస్ ఈ ఉంది, డి ప్రొడ్యూసెస్ ఈ ఉంది. సో 2 ప్రొడక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బి ప్రొడ్యూసెస్ సి కూడా ఉంది, దీనిపైన బి ప్రొడ్యూసెస్ సి ఉంది, సి ప్రొడ్యూసెస్ డి ఉంది, డి ప్రొడ్యూసెస్ ఈ ఉంది. సో ఈ 3 ప్రొడక్షన్స్ మనం రిమూవ్ చేయాలి. సో ఎలా రిమూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. బి ప్రొడ్యూసెస్ సి, వాట్ ఈజ్ సి, సిలో కూడా మనకి యూనిట్ ప్రొడక్షన్ ఉంది. నెక్స్ట్ సి ప్రొడ్యూసెస్ డి, డిలో ఏముంది ఈ ఉంది, బీసీ ఉంది. నెక్స్ట్ డి ప్రొడ్యూసెస్ ఈ, ఈలో ఏముంది ఒక టెర్మినల్ ఉంది, ఒక నాన్ టెర్మినల్ ఉంది. ఈలో మనకి ఎటువంటి యూనిట్ ప్రొడక్షన్ లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఎలిమినేట్ డి ప్రొడ్యూసెస్ ఈ. సో ఎందులో అయితే టెర్మినల్స్ వస్తున్నాయో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వేరే దాంట్లో పెట్టాలి. ఓకే, ఇక్కడ మనకి సి అనేది టెర్మినల్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టేసాం. ఓకే, సో డి ప్రొడ్యూసెస్ ఈ ఉంది, ఈ ప్రొడ్యూసెస్ డిఆర్ఏబి ఉంది, ఈ డిఆర్ఏబిని ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో దీన్ని ఎట్లా రీప్లేస్ చేయగలం మనం, డి ప్రొడ్యూసెస్ ఈ అంటే డి ప్రొడ్యూసెస్ ఈ అంటే ఏంది డిఆర్ఏబి. సో డిఆర్ఏబి ఆర్ ఈ పెట్టేసాం, సపరేట్గా ఇక్కడ ఏముంది బీసీ ఉంది. సో కాబట్టి డి ప్రొడ్యూసెస్ ఈ అనేది రిమూవ్ అయిపోయింది. తర్వాత సి ప్రొడ్యూసెస్ డి ఎలిమినేట్ చేయండి, ఎలిమినేట్ సి ప్రొడ్యూసెస్ డి. సి అంటే ఏంది డీనే, ఆల్రెడీ మనం డి క్యాలిక్యులేట్ చేసాం. ఏమొచ్చింది డి అంటే డి ప్రొడ్యూసెస్ ఏబి ఆర్ బీసీ, సేమ్ అంతే ఇంకా. సో ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ద యూనిట్ ప్రొడక్షన్స్ ఇక్కడ మనకి బి ప్రొడ్యూసెస్ సి కూడా ఉంది, ఇది కూడా రిమూవ్ చేయండి. ఎలిమినేట్ బి ప్రొడ్యూసెస్ సి, బి ప్రొడ్యూసెస్ సి ఎలిమినేట్ చేయండి. సో ఇక్కడ మనం సి అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం.
సి అంటే ఏమొచ్చింది, డి ప్రొడ్యూసెస్ ఏబి ఆర్ బీసీ వచ్చింది, బీసీ వచ్చింది. ఆర్ బి అంటే ఇక్కడ ఎడిషనల్గా ఏముంది, బి కూడా ఉంది. సో ఆ బి కూడా రాసేసేయండి. ఓకే, సో ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ద యూనిట్ ప్రొడక్షన్స్ ద ఫైనల్ గ్రామర్ ఈజ్ ఎస్ ఇంతే వస్తుంది, ఏ ఇంతే వస్తుంది, బి ఏమొస్తుంది, బి అంటే ఇది రాయాలి. సో బి అంటే ఇది ఈ ప్రొడక్షన్, సి అంటే ఇది, నెక్స్ట్ డి అంటే ఇది, ఈ సేమే వస్తుంది. సో ఇది మనకి. సో నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇందులో యూనిట్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి, ఐడెంటిఫై ద యూనిట్ ప్రొడక్షన్స్. ఫస్ట్ ప్రొడక్షన్ ఎస్ ప్రొడ్యూసెస్ బి, సెకండ్ ప్రొడక్షన్ బి ప్రొడ్యూసెస్ ఏ, థర్డ్ ప్రొడక్షన్ ఏ ప్రొడ్యూసెస్ బి. సో మనకి ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్లో ఈ సి అనేది ఓన్లీ టెర్మినల్ సబ్స్టిట్యూట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్లో కూడా ఈ అనేది టెర్మినల్ యాజ్ వెల్ యాజ్ ఒక నాన్ టెర్మినల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈలో కూడా మనకి ఎటువంటి యూనిట్ ప్రొడక్షన్ లేదు. బట్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎస్ ఇంప్లైస్ బి, ఫస్ట్ ప్రొడక్షన్లో ఒక యూనిట్ ప్రొడక్షన్ ఉంది, బి ఇంప్లైస్ ఏ, సెకండ్ ప్రొడక్షన్లో ఒక యూనిట్ ప్రొడక్షన్ ఉంది, నెక్స్ట్ ఏ ఇంప్లైస్ బి, థర్డ్ ప్రొడక్షన్లో ఒక యూనిట్ ప్రొడక్షన్ ఉంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎలా చేస్తాము అంటే, సో ఫస్ట్ మనం ఎలిమినేట్ ఎస్ ప్రొడ్యూసెస్ బి, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఎస్ ప్రొడ్యూసెస్ బి, బి అంటే ఏంది, బి ప్రొడ్యూసెస్ ఏ యాజ్ వెల్ యాజ్ బీబీ, నెక్స్ట్ ఏ ప్రొడ్యూసెస్ ఏ బీసీ బి. సో ఇలా చేసుకుంటూ పోవాలి. ఎస్ ప్రొడ్యూసెస్ బి, బి ప్రొడ్యూసెస్ ఏ బీబీ, బి ప్రొడ్యూసెస్ ఇది. ఇక్కడ బి వచ్చింది, ఇక్కడ కూడా బి వచ్చింది. బి ప్రొడ్యూసెస్ బి అనేది క్వైట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక నాన్ టెర్మినల్ ఇంకొక నాన్ టెర్మినల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్ ప్రొడ్యూసెస్ ఏ, ఎస్ ప్రొడ్యూసెస్ బి, ఎస్ ప్రొడ్యూసెస్ సి అట్లా వస్తుంది. కానీ ఎస్ ప్రొడ్యూసెస్ ఎస్ అనేది రాదు ఇక్కడ మనకి. సో కాబట్టి ఈ ప్రొడక్షన్ అనేది రాదు, ఇంపాసిబుల్. కాబట్టి దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎలిమినేటింగ్ యూనిట్ ప్రొడక్షన్ ఎస్ ఇంప్లైస్ బి, ద ప్రొడక్షన్స్ ఆర్ ఎలా వస్తుందంటే ద ఫైనల్ ప్రొడక్షన్స్ ఆఫ్ ఎస్ ఆర్ ఎస్ ఇంప్లైస్, ఈ బీని రాయొద్దు బికాజ్ ఇది మనకి ఏంది నాన్ టెర్మినల్ కాబట్టి. యూనిట్ ప్రొడక్షన్ అనేది ఓన్లీ టెర్మినల్ నాన్ టెర్మినల్ కాంబినేషన్స్లో ఉన్నది రాయండి. ఇక్కడ ఏముంది మనకి ఎస్ ప్రొడ్యూసెస్, ఇక్కడ ఏముంది మనకి బీబీ ఉంది. సో బీబీ రాయండి. సో ఎస్ ప్రొడ్యూసెస్ బీబీ ఆర్, ఇక్కడ ఏ ఉంది, సో ఏ రాయండి. ఏఆర్, ఇక్కడ బీసీ ఉంది, సో బీసీ. సో ఇవి మనకి ఎస్ యొక్క ప్రొడక్షన్స్. ప్లస్ ఎడిషనల్గా మనకి ఏముంది, ఏఏ ఉంది. సో ఏఏ కూడా రాయండి, ఏఏ కూడా రాయండి. ఓకే, ఇవి ఎస్ యొక్క ఫైనల్ ప్రొడక్షన్. నెక్స్ట్ సెకండ్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయండి. సో ఎలిమినేట్, సేమ్ ప్రొసీజర్, బి ప్రొడ్యూసెస్ ఏ. సో ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏంది, ఈ ఎగ్జాంపుల్ ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏంది, ఏ ఉంది, తర్వాత బీసీ ఉంది, తర్వాత బి ఉంది. ఇక్కడ బి ప్రొడ్యూసెస్ బి వచ్చింది, బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సేమ్ నాన్ టెర్మినల్ని ప్రొడ్యూస్ చేయదు. సో ఇప్పుడు మనకి బి యొక్క ప్రొడక్షన్స్ ఏమవుతాయి, బి యొక్క ఫైనల్ ప్రొడక్షన్స్ వస్తే ఏమవుతాయి, ఏ రాయకూడదు బికాజ్ ఈ ఏని మనం ఎలిమినేట్ చేయడానికి ఇదంతా మనం చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏ ఉంది, ఏ రాయండి. బి ప్రొడ్యూసెస్ ఏఆర్ బీసీ ప్లస్ వాడు ప్రీవియస్ గేమ్ ఇచ్చాడు నాన్ యూనిట్ ప్రొడక్షన్, ఇది నాన్ యూనిట్ ప్రొడక్షన్. సో బీబీ కూడా రాయండి. సో ఏబీసీ బీబీ. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏముంది, ఏ ఇంప్లైస్ బీని ఎలిమినేట్ చేయండి. సో బి యొక్క ప్రొడక్షన్స్ రాయండి. సో బి యొక్క ప్రొడక్షన్స్ ఏంది, ఏ యాజ్ వెల్ యాజ్ బీబీ, నెక్స్ట్ ఏ యొక్క ప్రొడక్షన్స్ రాయండి. ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏంది, ఏ బీసీ బి ప్రొడ్యూసెస్ బి, అది మనకి రాదు కాబట్టి దీన్ని తీసేసేయండి. సో ఇప్పుడు ద ఫైనల్ ప్రొడక్షన్ ఆఫ్ ఏఆర్, ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏమొస్తే ఈ బీని ఎలిమినేట్ చేయడానికి ఇదంతా చేసాం, దీన్ని రాయాల్సిన నెక్స్ట్ లేదు, ఈ బీబీ రాయండి. సో బీబీ ఆర్, ఈ ఏని ఎలిమినేట్ చేయడానికి చేస్తున్నాం మనం యూనిట్ ప్రొడక్షన్, అది దాని యొక్క ప్రొడక్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏఆర్ బీసీ, తర్వాత ఏకి ఏమైనా ఎక్స్ట్రా ప్రొడక్షన్స్ ఉన్నాయా, ఏ ఉంది, ఏ ఆల్రెడీ ఉంది.
బీసీ ఉంది. సో బీసీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో ఇది మనకి ఫైనల్ ప్రొడక్షన్స్. ఓకే, యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద ఫైనల్ ప్రొడక్షన్స్. సో ఇలా ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చాలా ఈజీగా యూనిట్ ప్రొడక్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు.